మేరకు స్థానిక సంస్థల్లో దానితో పాటు ఉద్యోగాల్లో ఏదైతే 42% అని ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 దఫాలుగా అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం పొందకుండా పార్లమెంట్లో షెడ్యూల్లో పెట్టకుండా మరి రెడ్డి జాతికి సంబంధించిన వారు సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశ్రయించి మొన్న 10వ తారీఖు ఆ 9th షెడ్యూల్ మీద స్టే వచ్చే విధంగా చేయడం అనేది బాధాకరం. మరి ఇప్పటి వరకు కూడా బీసీలు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా జెండాలు మోసి జైజలు కొట్టి ఓట్లేసి యంత్రాన్ని చూస్తున్నారు రాజకీయ పార్టీలు. మరి దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం మీరే ఉండాలి. కానీ చివరికి కనీసం గ్రామాలలో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలు కూడా పనికిరాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎంతసేపటికి ఫలాలు మీకే అందాలి తప్పితే బడుగు బలహీన వర్గాలకు ఏ అధికారం వద్దా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఏదైతే అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి మరి జేఏసీగా ఏర్పడి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపు మేరకు అన్ని జిల్లాలలో స్వచ్ఛందంగా బంధు నిర్వహిస్తున్నాం. ఈ బంధు ఇక్కడితో ఆగదు. తర్వాత అవసరమైతే రాస్తారోకో, రైలు రోకో, అవసరమైతే ఎయిర్పోర్ట్లు కూడా ముద్రిస్తామని తెలియజేస్తున్నాం.